ఈ రోజు వైద్యత్వకు ఏ చిన్న నొప్పించినా రోగం వచ్చినా దవాఖానకి వెళ్తే లక్షల రూపాయలు బిల్లులైనటువంటి పరిస్థితి. పేదల దగ్గర సమయానికి లక్షల రూపాయలు చేతిలో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వివిధ టెస్టుల చేసినా చిన్న ఆపరేషన్ జరిగినా కూడా లక్షల రూపాయల ఖర్చు, లక్షల రూపాయల బిల్లులు చెల్లిస్తే గాని ఆరోగ్యం కూడకూడే పరిస్థితి కనిపిస్తలేదు. ఇన్సూరెన్స్ ఎన్ని ఉన్నా ఆ యొక్క కట్టేటటువంటి ప్రీమియం పేదలకు అందుబాటులో లేని కాకుండా అందరం కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందలేకపోదు. మరి ఆరోగ్యశ్రీ వచ్చిన ఆయుష్మాన్ భారత్ కొన్ని రోజులు పరిమితం కావడం, మిగతా తమ రూపాయి సంపాదించి పెట్టినటువంటి లేదా అప్పు చేసుకొని ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ప్రత్యేకంగా వైద్యానికి అయినప్పుడు అదొక ఆసుపత్రిలో ఉన్నది ఒక బాధ అయితే బిల్లు కట్టేటప్పుడు ఇంకొక బాధ. లక్షల రూపాయలు కడితే కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలు అయితే చనిపోయిన తర్వాత కూడా బిల్లు కట్టకుంటే మేము శవం కూడా కార్పొరేట్ హాస్పిటల్ దోచుకునేటటువంటి పరిస్థితి మనమంతా కూడా కళ్ళాలని చూస్తున్నాం. వాళ్ళని నేను సమావేశాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. 5 లక్షల 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినా కూడా ఇంకా సీఎం పనులు విన్నాయి, ఇంకా ప్రభుత్వం చేసేటటువంటి సహాయం మీదే పేదలు ఆధారపడుతూ ఉన్నారు.